నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు వైఎస్ఆర్ చనిపోయి దశాబ్ద కాలం దాటిపోయింది. కానీ ఇప్పుడు ఆయన ఎవరి ఆస్తి ఎవరి సొత్తు అనే చర్చ ఓటి తెర మీదకి వచ్చింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక సంఘటన, పులివెందులలో వైఎస్ఆర్ విగ్రహం తీసేసినటువంటి నేపథ్యంలో తొలగించిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే తనయుగా ఉన్నటువంటి షర్మిల ఇప్పుడు తెర మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏంటి సంబంధం, ఆయన కాంగ్రెస్ పార్టీ ఆస్తి కదా అనేది ఆమె చేసినటువంటి ఆరోపణ. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యల తర్వాత అసలు ఆస్తి వైఎస్ఆర్ ఎవరికి, మరి కాంగ్రెస్ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ కా, ఇది ఇప్పుడు చర్చ తెర మీదకి వస్తుంది పొలిటికల్ సర్కిల్స్లో. మాట్లాడదాం ఇదే అంశం గురించి. మనతో పాటు విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన ఏ విధంగా చూడాలి? వైఎస్ఆర్ ఇది ఒక రకంగా చెప్పాలంటే దీని గురించి మాట్లాడుకుంటుంటేనే ఒక రకమైనటువంటి బాధ కలుగుతుంది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని, ఆ ఇమేజ్ని ఏ పొలిటికల్ పార్టీ క్లెయిమ్ చేసుకోవాలని ఈ విధమైనటువంటి గొడవ రావటం, మరోవైపు అన్నా చెల్లెళ్ళ మధ్య వాళ్ళ రాఖీ పండుగ సందర్భంగా కూడా కనీసం రాఖీకి నోచుకోలేనటువంటి నేపథ్యంలో తండ్రి ఇమేజ్ గురించి ఈ విధమైనటువంటి పొలిటికల్ ఫైట్ జరగటమే కొంత రకంగా డిఫరెంట్గా అనిపిస్తుంది పొలిటికల్స్లో. సో అసలు ఏంటి సార్, ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి, అధికారం నిలబెట్టుకోవటానికి, పేరు ప్రఖ్యాతులు రావటానికి ఒకే ఒక వ్యక్తి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది వాస్తవం. రెండోది, టోటల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు భారతదేశంలోనే పోల్చినప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతులు గడించిన ఇద్దరు వ్యక్తులు చెప్పవలసి వస్తే నందమూరి తారక రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి. వీళ్ళిద్దరు కూడా ఆ పొలిటికల్ రిలేషన్స్ అలానే మెయింటైన్ చేశారు. డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వెల్ఫేర్ కానీ ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకున్నారని చెప్పవచ్చు. వీళ్ళిద్దరు పేరు చెప్పినప్పుడు మనకి ఎన్నో స్కీమ్స్ గుర్తొస్తాయి వాళ్ళ పేరు చెప్పగానే. ఆ విధంగా డెవలప్ చేసి అధికారంలోకి పార్టీని తీసుకొచ్చి ఏకఛత్రాధిపత్యం ఏలిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్లో రాజశేఖర రెడ్డి గారు నెంబర్ 1. నెంబర్ 1 అయినా ఆయన మీద ఆరోపణలు కూడా ఉన్నాయిలేండి. జలయజ్ఞం, ధనయజ్ఞం అవన్నీ ఉన్నాయి. ఎన్ని కంప్లీట్ గా క్లీన్ చిట్ ఏం లేదు. ఎన్ని ఉన్నప్పటికీ వెన్ కంపేర్ విత్ అదర్ పర్సన్స్, అదర్ పొలిటీషియన్స్, నేను అనేది కంపారిటివ్లీ, అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులకి అతనికి కొంత వ్యత్యాసం ఉందనేది నేను చెప్పేది 100%. అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు దురదృష్టవశాత్తు. చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీ అక్కడే పెట్టుకొని జగన్ రెడ్డి గారు ఏం చేశారు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అని ఒక ధమ్కి ఇచ్చారు సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి. వాళ్ళు గనక యాక్సెప్ట్ చేసి ఆ ముఖ్యమంత్రి పదవి జగన్ రెడ్డి గారికి ఇచ్చి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్భవించేది కాదు. అవును, అది రూల్ అవుట్ కదా. జగన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు, ఇప్పటికి కూడా కొనసాగేవాళ్ళు కదా. సో అక్కడ ఇవ్వను అన్నప్పుడు ఈయన 7 దగ్గర పెట్టుకొని ఎమ్మెల్యేలందరినీ సంతకాలు సేకరించి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి అని దాని మీద ధ్యాస పెట్టాడు అనేది బాగా వెలుగులోకి వచ్చింది. అంటే తండ్రి మీద ప్రేమ కంటే పదవి మీద వ్యామోహం ఎక్కువ ఉంది అనే సంఘటన మనకు వెలుగులోకి వచ్చింది. సరే, మహానుభావుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన్ని చావటానికి కారణం ఫలానా రిలయన్స్ కంపెనీకి సంబంధించిన ఫలానా వ్యక్తి అనే ఆరోపణ చేసింది జగన్ రెడ్డి గారు. అది నిజమైతే, సపోజ్ నిజమని అనుకుంటే, అదే వ్యక్తికి రాజ్యసభ మెంబర్ ఎంపీ ఎందుకు ఇచ్చారు? జగన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి అది ఈ రెండు గతంలో కేసులు అయినాయి, అరెస్టులు కూడా అయినాయి. ఈ రెండు కాంట్రడిక్టరీ కదా. ఆయన మాట్లాడిన మాట ఏంటి, ఆయన చేసిన పని ఏంటి? రెండింటికి పొంతలు లేదు. తీవ్రమైన విభిన్నమైన పని చేశాడు, విభిన్నమైన మాటలు మాట్లాడాడు. అది ఒకటి అంశం. అయితే ఈరోజు ఇప్పటి వరకు జగన్ రెడ్డి గారు పార్టీ పటిష్టంగా ఉద్భవించే వరకు వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకున్నారు. అది వాళ్ళ ఛానల్లో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, వాళ్ళ పేపర్లు అన్నిట్లో కూడా. మరి కొంతకాలం తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చి స్టేబుల్ అయిన తర్వాత ఆ ఫోటోను కూడా తీశారు. అది కూడా కొంతకాలం నవరత్నాల్లో కూడా గతంలో ఫోటోలు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ ఫోటో అవసరం లేదు, మేము ఇండిపెండెంట్గా ఎదిగాం అని ఒక మెసేజ్ ఇవ్వటానికి ఇంకా అయిపోయింది పని. యూజ్ అండ్ త్రో, అంటే యాజ్ లైక్ బీజేపీ ఆర్ఎస్ఎస్ లాగా గతంలో అయిపోయింది కదా, వచ్చేసాం కదా, యూజ్ అండ్ త్రో ఒకటైతే. రెండోది, షర్మిల గారు మాట్లాడేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆస్తి అనే స్టేట్మెంట్ ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరవలసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు కాదు, ఆయన మొదల నుంచి డే 1 నుంచి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ లోనే ఉన్నాడు ఆయన.
పార్టీ ఐడియాలజీ కాంగ్రెస్ ఐడియాలజీ అటువంటి వ్యక్తి కాబట్టి కాంగ్రెస్కి సంబంధించిన అసెట్. రెండోది, జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్కి లేదా వైఎస్ఆర్కి ఉన్న ఓటు బ్యాంక్, దళిత బలహీన బడుగు వర్గాల ఓటు బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత మూవ్ అయిన మాట వాస్తవం. అందులో నుంచి ఇందులోకి వచ్చిన ఆల్టర్నేట్ ఆప్షన్స్ లేక అప్పట్లో. సో రెండోది ఏమంటున్నారు, ఇప్పుడు షర్మిలమ్మ ఉంది అంటే వైఎస్ఆర్ ని జగన్ లో చూసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు జగన్ రెడ్డి గారు మొదలు గెలవటానికే నేను వైఎస్ఆర్ బిడ్డని, తండ్రి లేని బిడ్డని ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారు, నమ్మారు. సో పదవిలోకి రావటానికి ఉపయోగపడిన వైఎస్ఆర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మరుగున పడే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మాట వాస్తవం. అదేవిధంగా వైఎస్ఆర్ మహానుభావునికి పుట్టిన బిడ్డ షర్మిలని అనరాని మాటలు అనిపించాడు కదా సొంత అన్న. మరి ఆ బాధ ఆమె ఎవరితో చెప్పుకోవాలా? అసలు షర్మిల పుట్టుకునే క్వశ్చన్ మార్క్గా ఒక ప్రకటన చేస్తే కొంతమంది వాళ్ళని సమర్థించాడు కదా జగన్ రెడ్డి గారు. మరి దాన్ని ఏమనుకోవాలా? అది షర్మిల గారి బాధ ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళు పులివెందుల్లో ఎక్కడో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆ ఓటు శాతం పర్సెంటేజ్ ఇటు రావాలని ఆ విగ్రహం గురించి వైఎస్ఆర్ ఎవరు ఆస్తి అనేది ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ అవసరం లేనంత స్థాయిగా ఎదిగామని ఫోటోలు తీసి యూజ్ అండ్ త్రోగా చేసేసి తల్లిని చెల్లిని పక్కకి దొబ్బేసి ఇంట్లో నుంచి వాళ్ళని కోర్టుకి ఈడ్చి అసలు ఎక్కడున్నాయి తండ్రి తల్లి చెల్లి రిలేషనే లేకుండా చేసేసి, రిలేషనే లేనప్పుడు ఇంకా పార్టీ ఎక్కడ, తండ్రి ఎక్కడ, ఆస్తి ఎక్కడ ఉంటది? ఆస్తి విషయంలో కూడా జరిగింది కదా, జరిగింది, కోర్టులో ఉన్నాయి అవి కూడా. కానీ ఇక్కడ ప్రధానంగా షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ ఆస్తి వైఎస్ఆర్ అంటున్నారు. కానీ ఆమె గతంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు, ఆమె పాదయాత్ర చేసినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు, అప్పుడు జగన్తో అడుగులు వేసినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ఆస్తి కదా మనం ఎందుకు వాడుకుంటున్నాం అనేది ఆ రోజు షర్మిలకు ఎందుకు గుర్తురాలేదు? ఎస్, వెరీ గుడ్, రైట్ క్వశ్చన్. అప్పట్లో అన్న వదిలిన బాణం షర్మిల, ఇప్పుడు అన్న వదిలిన బాణం అన్నకు రివర్స్ అయింది. రీజన్స్ ఏంటి? జగన్ రెడ్డి గారి మాటల్లో చెప్పాల్సి వస్తే, అప్పుడు నాకు ప్రేమ అభిమానం ఉంది అందుకే ఆస్తి ఇచ్చాను, ఇప్పుడు నాకు ప్రేమ లేదు అభిమానం లేదు ఏమి లేదు అందుకే నేను వాళ్ళని రోడ్డును పడేసా అన్నాడు. మరి ఈయన వర్షన్ ఇలా ఉన్నప్పుడు, అప్పట్లో అంతా కలిసి ఉన్నప్పుడు కుటుంబం, తండ్రి ఒకడే, చెల్లి తల్లి అన్న ఒక బంధం ఉండింది. అది ఎప్పుడైతే జగన్ రెడ్డి గారు ఆ బంధాన్ని విధ్వంసం చేసి ఏం లేదు అభిమానం లేదు నాకు అన్నప్పుడు, షర్మిల కూడా మరి వేరే లైన్ తీసుకోవాల్సింది ఒక రీజన్. రెండో రీజను, ఫార్చునేట్లీ షర్మిల ఇప్పుడు వేరే అవకాశం లేక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఆ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ ఆ పార్టీ మనిషి అని ఇప్పుడు ఈమె అనటంలో, పార్టీకి ఓన్ చేసుకోవాలని అనుకోవటంలో, కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగా ఇప్పుడు నీకు నాకు ఏం లేదన్నప్పుడు ఈయన మా నాయన ఇక కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని అనే ఒక బేస్ లైన్ తీసుకోవటం వల్ల ఆమె చెప్పిన దాంట్లో తప్పు ఏమీ లేదు, వాస్తవమే కదా. అంటే మారుతున్న రాజకీయ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది? కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వచ్చింది. అదే కలిసి ఉన్నట్టయితే మీరు అన్నట్టు ఈ ప్రస్తావన వచ్చి ఉండేది కాదు అప్పట్లో లాగా. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆస్తి వైఎస్ఆర్ సంబంధం లేదు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అని అంటా ఉంది. మరి ఈయన కూడా ఇప్పుడు దాని మీద ఎందుకు లొల్లి పంచాయతీ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఓట్ల కోసం, ఓట్లు రాజకీయం కోసం తండ్రిని వెలివేయవచ్చు, తండ్రిని తీసుకోవచ్చు, చెల్లిని వెలివేయవచ్చు, తల్లిని బయటికి దొబ్బేయచ్చు. ఇవి రాజకీయ క్రీడలో భాగం. సో షర్మిల గారు అన్నమాట వాస్తవమే కదా అని నాకు అనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ఇప్పుడు వైఎస్ఆర్ ఎవరు ఆస్తి అన్నది వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఆయన కాంగ్రెస్ ఆస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆస్తే? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.